అద్భుత పానీయం. ధర్మగిరిని పాలించే రాజు భద్రావతికి రాజైన భానుచంద్రుడికి సామంతుడు. ఒకసారి పొరుగున ఉన్న జయంతపుర రాజైన విజయవర్మ ధర్మగిరి మీద దాడి చేసి దాన్ని ఆక్రమించుకున్నాడు. ఈ వార్త కొంత ఆలస్యంగా భానుచంద్రుడికి చేరింది. ఆయన పెద్ద సైన్యంతో వెళ్ళి విజయవర్మను ఓడించి ధర్మగిరిని తిరిగి తన సామంతుడికి ఒప్పగించాడు. ఆ సమయంలో సామంతుడు భానుచంద్రుడికి ఒక పెద్ద పీపాను బహూకరించి, మహారాజా, ఇందులో ఒక అద్భుతమైన పానీయం ఉన్నది. దీన్ని మీరు మీ పరివారము సేవించి నాకు ఆనందం కలిగించండి అని కోరాడు. పీపాలో ఉన్న పానీయాన్ని రాజు భానుచంద్రుడు ఆయన సైనికులు తాగి మైకం కమ్మి ఒళ్ళు తెలియని స్థితిలో చిందులు వేసి కొంతసేపటికి మత్తుగా పడిపోయారు. మరుసటి రోజు బారెడు పొద్దెక్కాక భానుచంద్రుడు సామంతుణ్ణి పిలిచి, నువ్వు మాకు బహూకరించిన పానీయం ఎక్కడ్నుంచి తెప్పించావు అని అడిగాడు. రాజు అడిగిన దానికి సామంతుడు చాలా సంతోషించి, మహారాజా, దీన్ని ధర్మగిరిలోనే తయారు చేస్తాం. ఇక్కడ ఉన్న ఒక జాతి చెట్ల నుంచి అది లభ్యమవుతుంది. తమ సంగతేమో తెలియదు గాని తమ సైనికులు మాత్రం దాన్ని సేవించడం వల్ల రాత్రి స్వర్గంలో విహరించామంటున్నారు అని అన్నాడు. అలాగా అని భానుచంద్రుడు తల ఊపి, ఈ పానీయాన్ని మీ తండ్రి తాతల కాలం నుంచి ధర్మగిరిలో వాడుక చేస్తున్నారా అని అడిగాడు. లేదు మహారాజా, ఈ అద్భుత పానీయాన్ని 2 సంవత్సరాల క్రితం ఒక విదేశీ వర్తకుడు నాకు బహూకరించాడు. నేను సేవించగా ఎంతో ఆనందం ఆహ్లాదం కలిగించింది. అప్పుడు ఆ వర్తకుడిని అడిగి దాన్ని తయారు చేసే పద్ధతి తెలుసుకున్నాను అని సామంతుడన్నాడు. భానుచంద్రుడు 1-2 క్షణాలు మౌనంగా ఊరుకొని, నువ్వు చెప్పేది 2 సంవత్సరాల క్రితం మాట. ఆ తర్వాత ఏం జరిగిందో వినాలని ఉన్నది, కాస్త వివరంగా చెప్పు అని అనగానే అందుకు సామంతుడు చెప్పిందేమిటంటే, విదేశీ వర్తకుడిచ్చిన అద్భుత పానీయాన్ని తాగిన సామంతుడికి ఒక ఆలోచన వచ్చింది. ఇంత గొప్ప సుఖాన్ని కలిగించే పానీయాన్ని తన ప్రజలకు ఉచితంగా పంచిపెట్టి వాళ్ల చేత కీర్తింపబడాలనుకున్నాడు. ఆయన వెంటనే మంత్రిని పిలిపించి, ఈ పానీయాన్ని రోజు ప్రజలకు పంపిణీ చేయాలనుకుంటున్నాను. దానికి అవసరమైన వస్తువులను మనుషులను సిద్ధం చేయండి అని చెప్పాడు. వారం రోజుల తర్వాత ఆయన కూడలి ప్రదేశాలలో ఉచిత పానశాలలు ఏర్పాటు చేయించి ఆ అద్భుత పానీయాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చాడు. 1000 పీపాలతో ప్రారంభమైన ఈ పంపిణీ కొద్ది రోజుల్లోనే 25,000 పీపాలకు మించిపోయింది. ఇందుకోసం అదనంగా ఏర్పాటైన మనుషులకు జీతభత్యాలు, పీపాల రవాణా ఖర్చులు కలిసి నెలకు 100 బంగారు నాణాలకు దాటిపోయింది. ఈ అదనపు ఖర్చుల సమస్యలకు పరిష్కారం ఆలోచిస్తున్న సామంతుడికి మరొక సమస్య ఎదురైంది. అదేమిటంటే, కోరినంత పానీయం ఇవ్వలేదని ప్రజలు ఆగ్రహించి ఒకనాడు 2 పానశాల ఉద్యోగులను హత్య చేశారు. ఈ విషయం గురించి సామంతుడు మంత్రితో సంప్రదిస్తే ఆయన వెంటనే ఈ పానీయాన్ని నిషేధించమని సలహా ఇచ్చాడు. అయితే సామంతుడు ఈ పానీయానికి ఎంతో కొంత ధర నిర్ణయిస్తే ఖజానా రాబడి పెరగడమే కాక డబ్బున్నవాడే పానీయాన్ని తాగగలడని, అందువల్ల ఈ హత్యలు కూడా అరికట్టవచ్చని ఆలోచించాడు. ఆ మర్నాడే ఈ అద్భుత పానీయానికి ధర నిర్ణయించబడింది. చిత్రమేమిటంటే, ఉచితంగా పంపిణీ చేస్తున్నప్పుడు రోజువారీ ఖర్చు 25,000 పీపాలైతే ఇప్పుడు ఆ సంఖ్య 50,000 పీపాలకు పెరిగింది. ఆదాయం కూడా లాభించసాగింది. సామంతుడు ఈ అదనపు రాబడితో సంక్షేమ పథకాలు నిర్వహించదలిచాడు. మొదటి 6 నెలల రాబడిని అనాథ బాలల కోసం, ఆ తర్వాత 6 నెలల రాబడిని సైనికుల వేతనాలను పెంచడం కోసం వినియోగించాడు. అనాథ బాలల సంఖ్యను వివరిస్తూ ఒక నివేదిక తయారైంది. వాళ్ల సంఖ్య 10,000. సంక్షేమ పథకాన్ని అమలులో పెట్టి 6 నెలల తర్వాత వచ్చిన నివేదికను సామంతుడు పరిశీలించాడు. అనాథ బాలల సంఖ్య ఇప్పుడు 25,000 తేలింది. ఇందుకాయన ఆశ్చర్యపోయి మారువేషంలో నగర సంచారానికి బయలుదేరాడు. సామంతుడికి వీధుల నిండా బిచ్చమెత్తుకుంటున్న అనాథ బాలలు ఎందరో కనిపించారు. ఆయన వాళ్లను ఎందుకు బిచ్చమెత్తుకుంటున్నారని అడిగాడు.
అయ్యా, ఈ దేశపు రాజు అమ్మిస్తున్న పానీయం తాగి మా పెద్దలు కొందరు చనిపోయారు. మరికొందరు అంతు తెలియని రోగాలతో బాధపడుతున్నారు. ఇంకొందరు ఆ పానీయానికి బానిసలై మమ్మల్ని సాకలేక ఇళ్ల నుంచి తరిమేశారు అని అనాథ బాలలు చెప్పారు. తర్వాత సామంతుడు సైనికుల వేతనాలు రెట్టింపు చేసి 6 నెలల తర్వాత వాళ్ల స్థితిగతుల మీద నివేదిక కావాలని మంత్రిని అడిగాడు. అందుకు మంత్రి, మహారాజా, సైనికుల భార్యాబిడ్డలు మీకు సమర్పించిన 25,000 ఫిర్యాదులు చదివితే చాలు, కొత్తగా వేరే నివేదికలు అక్కర్లేదనుకుంటాను అని ఫిర్యాదుల కట్టలు తెప్పించాడు. వాటిలో 1-2 ఫిర్యాదులు చదవగానే సామంతుడికి సైనికులు పానీయానికి దాసులై వేతనంలో నుంచి ఒక్క దమ్మిడి కూడా ఇల్లు చేర్చడం లేదని తేలింది. పరిస్థితి గ్రహించి సామంతుడు చాలా బాధతో మంత్రిని, ప్రజల కోసమని ఈ అద్భుత పానీయాన్ని తయారు చేయించాను, ఎందుకిలా అయింది అని అన్నాడు. మంత్రి వినయంగా, మహారాజా, ఇప్పుడు చెరసాలలో ఉన్న ఖైదీల సంఖ్య మునుపటిలా 3,000 కాదు, 50,000. వాళ్లలో సగం మంది పానీయం కొనడానికి డబ్బు లేక నేరాలు చేస్తే మిగిలిన సగం మంది పానీయం తాగిన మత్తులో నేరాలు చేశారు అని మంత్రి చెప్పాడు. సామంతుడు జరిగిందానికి కలత చెంది, నా మనసేం బాగాలేదు, ఆస్థాన గాయకుడు కపిల శర్మతో కచేరీ ఏర్పాటు చేయించండి అని అన్నాడు. ఎంతో నీరసించిపోయి ఉన్న కపిల శర్మ వచ్చి పాడడం ప్రారంభించాడు. పాట కర్ణ కఠోరంగా ఉన్నది. ఆయన పాట ఆరంభిస్తే వినేవాళ్లు ఊపిరి తీసుకోవడం కూడా మరచిపోతారని ప్రతీతి. సామంతుడు ఆశ్చర్యపోతూ, ఈయనకేమైంది అని మంత్రిని అడిగాడు. ఇదంతా ఆ పానీయం మహిమే మహారాజా, ఎందరో మేధావుల్ని ఈ పానీయం సర్వనాశనం చేసింది అని మంత్రి అన్నాడు. ధర్మగిరి సామంతుడు రాజు భానుచంద్రుడికి ఇంతవరకు చెప్పి తలవంచుకున్నాడు. అంతా విని భానుచంద్రుడు, రాజ్యం ఇలాంటి దుస్థితిలో ఉన్నది గనకే జయంతపుర రాజు విజయవర్మ తేలికగా ఆక్రమించుకోగలిగాడు. నువ్వనే ఆ అద్భుత పానీయాన్ని తక్షణమే నిషేధించు అని సామంతుడికి చెప్పి తన రాజధానికి తిరిగి వచ్చాడు. అయితే నెల తిరగకుండానే విజయవర్మ మరొకసారి ధర్మగిరిని ఆక్రమించినట్టు భానుచంద్రుడికి వార్త వచ్చింది. ఈసారి ఆయన విజయవర్మను పారదోలే ప్రయత్నం చేయకుండా ఒక పథకం ఆలోచించి ఊరుకున్నాడు. అయితే తన వేగులను జయంతపుర రాజ్యానికి పంపాడు. వాళ్ళు 6 నెలల తర్వాత తిరిగి వచ్చి ధర్మగిరి సామంతుడి అద్భుత పానీయం విజయవర్మ రాజ్యానికి పాకిందని, ఆ రాజ్యం అల్లకల్లోల స్థితిలో ఉన్నదని రాజుకు చెప్పారు. వెంటనే భానుచంద్రుడు సైన్యంతో బయలుదేరి సునాయాసంగా జయంతపుర రాజ్యాన్ని ఆక్రమించి అద్భుత పానీయం పేరుతో చెలామణి అవుతున్న మహమ్మారిని పూర్తిగా నిషేధించాడు.